పీసీఓఎస్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కంట్రోల్ అవ్వడానికి ఒక చిన్న సింపుల్ హ్యాబిట్ 10 మినిట్స్ వాకింగ్ ఆఫ్టర్ ఈచ్ మీల్ తర్వాత మెయిన్లీ లంచ్ అండ్ డిన్నర్ తర్వాత వాక్ చేయడం చాలా అవసరం. ఇలా 10 మినిట్స్ మీల్స్ తర్వాత వాక్ చేయడం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయో అప్పుడు మన వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కంట్రోల్లో ఉండడం వల్ల యాక్నీ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇంకా వాక్ చేయడం వల్ల బ్లోటింగ్ లేకుండా ఉంటుంది. మెయిన్లీ డైజెషన్ అనేది బాగా జరుగుతుంది. పీసీఓఎస్ వాళ్ళు ఈ స్టెప్ని అస్సలు స్కిప్ చేయొద్దు. బికాస్ పీసీఓఎస్ వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. వాక్ చేయడం అంటే వెంటనే చేయమని కాదు, ఒక 5 మినిట్స్ ఆగి ఆ తర్వాత 10 మినిట్స్ స్లో వాక్ అయితే చేయండి. Thanks for watching. See you on the next video.